అందుకే చూసిపోదాను వచ్చాను. మీరు కొట్టిన దెబ్బ కంటే ఇదేం పెద్దది కాదు. దాంట్లోంచి మేము ఇంకా కోలుకోలేదు. అంతకంటే ఇదేం పెద్దది కాదులే. ఇలా చూడండి, ఈ రోజు మా అమ్మాయికి పెళ్లి చూపులు. వచ్చేవాళ్ళు చాలా మర్యాదస్తులు. చెప్పిన టైంకి వస్తారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మీలా కాదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి అయ్యా. సరే, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగేటప్పుడు మేము అడ్డుగా ఉన్నామని మీరు అనుకుంటే మేము వెళ్ళిపోతాం. చాలా సంతోషం, బయలుదేరండి. చుట్టుపక్కల ఏ శుభకార్యం జరిగినా పెద్దాయన ఇంటి నుంచి సార్ వస్తుంది. అది మీ ఇంటికి వచ్చి ఈ చేరుతుంది. సారే వద్దు, సానుభూతి వద్దయ్యా. మేం సౌకర్యంగానే ఉన్నాం. మీ చూపు పడనంత వరకు మేం బాగానే ఉంటాం. ఇంతవరకు చేసింది చాలు. ఆ రోజు రాకుండా చెడిపారు, ఈ రోజు వచ్చి చెడపకండి. ఏమిటయ్యా బుద్ధి లేకుండా నోటుకొచ్చాడు. మనం వినే స్థితిలో ఉన్నాం. అందుకని ఆయన ఇష్టం వచ్చాడు. మీకు శతకోటి దండాలు. అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఇక అమ్మ ఏ పరిస్థితిలో ఉందో పాపం. నువ్వు ఊరుకోరా, అసలు అయ్యగారు బాధపడుతుంటే. ముందు ఈ ఇంటికో కుక్కను కొనాలి. కన్నం మాత్రమే కాదు, దాన్ని వాకిట్లోనే కట్టేయాలి. మాస్టర్ ఇంటికి ఎడిపోవాలన్నా. ఏ విషయంగా వెళ్తున్నారా? పెళ్లి చూపులోకి వెళ్తున్నాం అన్నా. ఏయ్ నువ్వు ఆగు, నేను డీల్ చేస్తాను. వెళ్ళి ఎవరు పెళ్లి కొడుకు? ఏంటి కళ్ళు కప్పేసుకున్నాడా? పెళ్లి కొడుకు ఎవరైనా తెలిస్తే అడ్రస్ చెప్తావా? ఉత్తరే మాస్టర్ అంటే మేమెలా చెప్తాం? పాటల మాస్టరా, టీ మాస్టరా ఎవరో చెప్తేనే తెలిసేది. ఇక్కడికి వచ్చే మాస్టర్ ఇల్లని అడిగితే చెంటి పిల్లాడు కూడా చెప్తారన్నారు. అయితే పోయి చంటి పిల్లాడిని అడగరా, నన్ను ఎందుకు అడుగుతున్నావురా? ఏంటి గురు సడన్ గా అంత మాట అనేసారు? లైఫ్ మ్యాటర్ గురు. ఓహో, మీ లైఫ్ మ్యాటరా గురు? అవును గురు. ఇలాగే వెళ్ళి లెఫ్ట్ కి తిరిగి రైట్ కి పోతే పోవాల్సిన చోటుకు పోతారు. శ్మశానానికి గారు చెప్తున్నావేట్రా? ఆల్రెడీ సగం కాలిన శవలాగా ఉన్నాడు. శ్మశానానికి కాకపోతే స్విట్జర్లాండ్ కి దారి చెప్తావా? నేరుగా పోయి రైట్కి తిరిగితే కుర్రపాడు వస్తుంది. తోటలో ఇల్లు, అదే మాస్టర్ గారి ఇల్లు. అయ్యా వీడిని చూస్తుంటే గ్రహాంతరవాసిలో ఉన్నాడు. వాళ్ళ లెక్కలు చూసి డబ్బు పంపించేశాను బాబు. ఎక్కడున్నారు మీ అయ్యగారు? ఇంట్లో ఉన్నారా? ఆయన్నే కలవడానికి వచ్చా. పెళ్లి చూపులకు వచ్చారు. నన్ను చూడంగానే నచ్చానంట. తాంబూలాలు కూడా మార్చుకున్నారు. మీరు తప్ప నాకు ఇంకెవరు దొరకరు అనుకున్నారేమో. అందుకే ఈ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. మొదటి పత్రిక మీకే ఇస్తాం. అసలే మీరంతా గొప్పింటోళ్ళు, మిమ్మల్ని నమ్మలేం. ట్విట్టర్, ఫేస్బుక్ లో మన ఇద్దరం కలిసి తీసుకున్న ఫోటోలు, సెల్ఫీలు పెట్టి సంబంధాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారేమో. అందుకే అవన్నీ తీసుకుపోద్దామని వచ్చా. ఈ రోజుతో మన మధ్య మాటాపలకు ఉండకూడదు. చాలు స్వామి, ఇక అంతా ముగిసిపోయింది. ఎక్కడ మీ నాయన? అయ్యా పెద్ద మనిషి, సస్పెన్స్ గా వచ్చి దిగుతానని షాక్ ఇచ్చారే. నా గొంతు వినగానే లోపలికెళ్ళి దాక్కున్నారా? ఇదిగో వస్తున్నా. నేను నచ్చలేదని మీ అబ్బాయితో చెప్పి అయ్యా పంపించారు. పిల్ల లోపలికి పోతుంది, ఇప్పుడు ఏం చేద్దాం అయ్యా? నాతోనే నేరుగా చెప్పండి. ఏడేళ్లగా ఈ ఊళ్ళో వర్షాలు పడలేదంటే ఎలా పడతాయి? మీలాంటి వాళ్ళు ఉంటే పడుతుందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మీరంతా పెద్ద మనుషులా? మాట తప్పేవాళ్ళు పెద్ద మనుషులే కారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణాలు ఇవ్వ. సస్పెన్స్ గా వచ్చి దిగుతాను. నాన్నకి నచ్చని ఏ విషయము నాకు నచ్చదు. నాన్నగారిని చూశాను. ఎందుకు దాచారు? నాకు చిన్న దెబ్బ తగలగానే చూడ్డానికి పరిగెత్తుకుంటొచ్చారు. ఆయన మెడకి అంత పెద్ద కట్. మీరున్న ఊర్లో ఎలా వర్షాలు పడతాయని అన్నాను. కానీ మీరేమో ఈ ఊరు కోసం రక్తాన్ని చిందించారు. ఈ విషయాలన్నీ దాచి ఏవి జరగనట్టు ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? మాటిచ్చాను. అసలే నీ ఎత్తుకి నిన్న తల పైకెత్తే చూడాలి. ఇప్పుడు ఆకాశం అంత ఎత్తికి ఎదిగిపోయావు. పొండయా పొండి చూసుకోండి. என்ன விட்டுருங்க, ஒண்ணு பண்ணாதீங்க.
హలో చెప్పు. గజా నేనే. వినిపిస్తోందా? ఒకటే సౌండ్ గా ఉంది. అన్న ఇంకెవరు ముఖ్యమైన డీల్లో ఉండారు. వాట్సాప్ లో ఫోటో అడ్రస్ వచ్చింది. ప్లాన్ లో ఏదాவது చేంజ్ ఉంటే సొల్లు. ప్లాన్ లో ఏ చేంజ్ లేదు. వాడిని ఎత్తుకొచ్చి మాకు అప్పగించి వెళ్ళిపోండి. ఓకే, తిరిపి ఫోన్ చెయ్యొద్దు. భవానీ, రామనాథపురం నుంచి వస్తున్నారు. ఆయుధ పూజకి గోపి వచ్చేటప్పుడు మనం ఉండి ఏం చేయక్కర్లేదు. వాడిని తీసుకొచ్చి మనకు అప్పగించి పోతా ఉంటారు. వచ్చేవాళ్ళు మామూలు కారు. వాళ్ళు రావడం సరే, ఆ అయ్యగారి కొడుకు అడ్డుపడతాడు కదా, వాడినేం చేశారు మీరు? వాడు రాడు. దానికి వేరే ఏర్పాటు చేశాను. చూస్తాను. రండి. అయ్యా, ఇక్కడికి రాకూడని వాడు వచ్చాడు. ఏం తిరగాసులు పెడతాడో ఏంటో. జరగండి. అయ్యా, ముహూర్తం దాడిపోతోంది. రండి, హోమం మొదలు పెడదాం. అయ్యగారు రాకుండా ఏనాడు హోమం మొదలు పెట్టామని ఏమంటున్నారు? అయ్యగారు కొడుకున్నారుగా, ఆయన్ని చేయమనండి. ఇప్పుడు జాతర పనులన్నీ ఆయనే చూసుకుంటున్నారుగా. అయ్యగారి తర్వాత ఆయనే కదా. హోమం ఆయనతో ప్రారంభించండి. మీరొచ్చి కూర్చోండి అల్లుడు. ఇందులో ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. మేము ఏనాడు ఇద్దరిని వేరువేరుగా చూసాం. అయ్యగారి స్థానంలో ఉండి చిన్నబాబు గారిని మొదలు పెట్టమని చెప్పండి. ఏం అల్లుడు గారు చెప్పింది కరెక్టే కదా? కరెక్ట్ గానే చెప్పారు. మీరు హోమాన్ని ప్రారంభించండి. పూజారి గారు ఆ ఆయుధాన్ని ఇచ్చి ఏటుగడికి పంపించండి. ధైర్యంగా వెళ్ళు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నాంగ ఆన్ ది వేలో ఉండాం. అన్న నా పక్కనే ఉండాడు. అన్నా, రామనాథపురం నుంచి మనుషులు వచ్చేసారన్నా. మహాదేవాయ ధీమహే తన్నో రుద్రం ప్రచోదయాత్. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. భారతీయుడు ఇప్పుడే వచ్చేస్తారు. గజాకి ఫోన్ చేసి వాడి ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడని చెప్పు. వండి నంబర్ ని వాట్సాప్ లో అనుపు. டேய் போங்கடா.
வேண்டாம் 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 ஏய், வாய மூடுறான். போங்கடா போங்க போங்க. டேய், டேய், கீழே போடுங்க. బాబు మీరా తప్పుగా అనుకోకండి, మీరని తెలియకుండా వచ్చినాను. తప్పుగా అనుకోకండి, క్షమించండి. మీరేదో ఫారెన్ వెళ్ళిపోయారని చెప్పారు, కానీ తిరిగి వచ్చినట్టు ఎవరు చెప్పలేదు. ఆ రోజు